నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కటం చూశాడా అని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులకు కష్టం రాకూడదనే తపన తనకుండేది, చంద్రబాబుకు లేదు అన్నారు. రైతులకు మంచి జరగాలి, మంచి చేయాలనే ఆలోచనలు ఉంటే అన్నదాతలకు కష్టాలు రావు అన్నారు వైఎస్ జగన్. గతంలో జరిగిన మా పాలనలో, వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు జరగలేదు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అదే ముఖ్యమంత్రి పదవే కదా. అప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి పదవే. అప్పుడున్న అధికారులే, ఇప్పుడు కూడా అధికారులే, అదే అధికారులే. ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? కారణం, జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి, రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అది తేడా. ఇక్కడ పరిస్థితి ఎందుకనంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలంచుకోవాలి. మెడికల్ కాలేజీలను చంద్రబాబు ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నాడని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి మెడికల్ కాలేజీల్లో దాదాపు 3,000 కోట్ల పనులు జరిగాయని, మిగిలిన 5,000 కోట్ల పనులను కూడా అనుమతులు వచ్చాయన్నారు. కోట్ల మందికి మేలు జరిగే మెడికల్ కాలేజీల కోసం చంద్రబాబు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్నీ రెడీ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నానని అడుగుతా ఉన్నా. దిగిపోయే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగాయి. మిగిలిన 5,000 కోట్ల పనులకు కూడా నాబార్డ్ శాంక్షన్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ కింద కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి. సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫండ్స్ ఈ 5,000 కోట్లలో కూడా టైఅప్ అయినాయి. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5,000 కోట్లు పెట్టలేరాయా? కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్. సిగ్గుండాలి ప్రభుత్వం ఏదన్నా కానీ స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మాలనుకొని చూస్తూ ఉందనంటే. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పి మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు వైఎస్ జగన్. ఎవరైనా అడిగితే చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పమని, ఇప్పుడు మాత్రం మహిళలు ఇబ్బంది పడేలా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నాం. పుట్టింటికి పోవాలన్నా బస్సులో పోవచ్చు, పెళ్ళికైనా బస్సులో పోయి రావచ్చు, టూరిజంకైనా బస్సులో పోయి రావచ్చు, గుడికైనా బస్సులో పోయి రావచ్చు. రాష్ట్రంలో ఏ మూలకైనా కానీ బస్సులో పోయి రావచ్చు ఉచితంగా. ఎవరైనా ఆపితే చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పారు. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది అబద్ధం కాదా చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. అనంతపురంలో కూటమి సభ అటర్ ఫ్లాప్ అయింది. కూటమి సభలో జనాల కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువ దర్శనమిచ్చాయి. చంద్రబాబు ప్రసంగిస్తూ ఉండగానే జనం వెళ్ళిపోవడం కనిపించింది. పోలీసులు, టీడీపీ నేతలు ఆపినా జనం ఆగకుండా వెళ్ళిపోయారు. హామీ ఇచ్చిన పథకాలు ఇవ్వకుండా సభలు పెట్టడం ఏంటి అని జనం అనుకుంటూ వెళ్తున్నారంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ప్రజలు ఎంతగా ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అనంతపురంలో చంద్రబాబు సభకు బస్సులు తరలించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లలో బస్సులు కరువయ్యాయి. ప్రయాణాలు చేసే వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఆధోని ఆర్టీసీ డిపోలో 75 బస్సులు ఉండగా 60 బస్సులను సీఎం చంద్రబాబు సభకు తరలించడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నా రాకపోవడంతో ఆర్టీసీ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీసం బస్సులు ఎప్పుడొస్తాయో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అనంతపురంలో కూటమి సర్కారు విజయోత్సవ సభ విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆర్టీసీతో పాటు స్కూల్ బస్సులను సీఎం సభ కోసం తరలించారు అధికారులు. దీంతో వెంకట్రావుపల్లి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. రోజువారీ బస్సు లేకపోవడంతో స్టూడెంట్స్ను ట్రాక్టర్లలో ఎక్కించి స్కూలుకు తరలించారు. సీఎం సభకు బస్సులు తరలించి విద్యార్థులను ట్రాక్టర్లో పంపించడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తోంది. వాంతులు విరేచనాలతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ మహిళ కూడా మృతి చెందింది. 15 మందిని ఆసుపత్రికి తరలించారు. మరో 6గురు పీహెచ్సీల్లో చికిత్స పొందుతున్నారు. వాంతులు విరేచనాలకు తాగునీరు కలుషితమే కారణమంటున్నారు స్థానికులు. కూటమి ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాధ్యత లేదన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో గత 2 రోజులుగా వాంతులు విరేచనాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. మెడికల్ క్యాంపులను సందర్శించి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు మల్లాది విష్ణు. పబ్లిక్ దగ్గర నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే ఈ రాజరాజేశ్వరిపేటలో ఉన్నటువంటి అన్ని పలు ప్రాంతాల నుంచి అందరికీ కూడా గత 2 రోజులుగా విరోచనలు అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు, బాధ్యత లేదు. ఎందుకంటున్నామనంటే నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంది. అధికారులని ఉదయం అలర్ట్ చేశాం. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏదో ఒక అపచారం జరుగుతోందని ఆరోపించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రగ్రహణం రోజున మహాద్వారం మూసివేసిన తర్వాత ఇత్తడి గ్రిల్ గేటుకు బిఆర్ నాయుడు సైన్యంలో ఒకరు తాళం వేశారని అన్నారు. మరి ఇది శ్రీవారి ఆలయమా, టీవీ5 కార్యాలయమా అని ప్రశ్నించారు. ఇది దేనికి సంకేతం? ఇది చాలా తప్పిదం కాదా అని ప్రశ్నించారు. చంద్రగ్రహణం రోజున మహాద్వారం మూసివేసిన తరువాత ఆ తరువాత వచ్చేటువంటి తలుపులు బిఆర్ నాయుడు గారి యొక్క సైన్యంలో ఒకరు, అక్కడ చూడండి, శ్రీవారి సైన్యంలో పనిచేసేటువంటి వాళ్ళు కాకుండా బిఆర్ నాయుడు గారి సైన్యంలో ఒకరు ఆ తాళం వేస్తున్నారు. చాలా నవ్వుతూ ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు బిఆర్ నాయుడు గారు? కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి కుంటలో పడి మృతి చెందిన 6గురు విద్యార్థుల కుటుంబాలను ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. మృతి చెందిన ఒక్కొక్క విద్యార్థి కుటుంబానికి 50,000 చొప్పున 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలంటే నిర్లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే విరూపాక్ష మండిపడ్డారు. 6గురు విద్యార్థులు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయి 20 రోజులవుతున్నా ఎటువంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు కారణమని మాజీ ఎంపీ చింతామోహన్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత చంద్రబాబు పైనే ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్లో తీర్మానం చేయించి రాష్ట్రానికి తిరిగి రావాలన్నారు. ఆంధ్రుల హక్కు. నేను డిసెంబర్ 31వ తేదీ దాకా నేను చంద్రబాబు నాయుడు గారికి సౌమ్యంగా తెలియజేస్తా పోతుంటాను. విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ అయ్యేదానికి వీలే లేదు 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 లేదు. నువ్వు చేయలేకపోతే ఇది చెప్తున్నా మీకు, చంద్రబాబు నాయుడు గారు,
ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి నువ్వు ఆపకపోతే తప్పుకొని బయటికి రా ఎన్డీఏలో నుంచి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలియజేశారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని కేంద్ర మంత్రికి తెలియజేశారు సీఎం రేవంత్. పాత కాంగ్రెస్ నేతలు సొంత గూటికి రావాలన్న పీసీసీ చీఫ్ బట్టి కామెంట్స్ కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాత టీడీపీ వాళ్లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే 6 నెలల తర్వాత బీఆర్ఎస్ లోకి వస్తారని జోస్యం చెప్పారు. తాను చివరి వరకు బీఆర్ఎస్ లోనే ఉంటారని స్పష్టం చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. కాంగ్రెస్ రమ్మని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తుందా? మరి పాత టీడీపీ వాళ్ళు పోతారా పార్టీలోకి వెళ్ళి? పాత టీడీపీ వాళ్ళు పార్టీలోకి వెళ్ళి పోతారా? ఎందుకంటే ఇవన్నీ కేవలం వాళ్ళు ఇచ్చే, ఇంతకుముందుకు మేము చెప్పిన ముఖ్యమంత్రి గారు నేను గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్పి 1 సంవత్సరం క్రితం స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఆయన ఓపెన్ చేసి బార్లది ఓపెన్ చేసి పెట్టిండు. ప్రతి ఎమ్మెల్యేని టచ్ చేసిండు. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా మాట్లాడి రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేయడానికి కార్యకర్తలు సిద్ధంగా లేరన్నారు. ఢిల్లీ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తనకు సపోర్ట్ చేయలేదని ఆరోపించారు. కొత్తగా వేసిన కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. నేను మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలని మాట్లాడుతున్నాను. ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పినా నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా. బీజేపీలో ఉండని ఉండకపోని ఇవాళ తప్పులు జరుగుతున్నాయి, దాని గురించే మాట్లాడతా. 100% మాట్లాడతా. దానికి ఎవరు ఆపలేరు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ఈ కార్ రేస్ ధరణిలో దోచుకున్న సొమ్ము కక్కిస్తామన్నారు మంత్రి. పక్క రాష్ట్రంలో మాదిరి కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు చేయదని తెలిపారు. పక్క రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ మంత్రులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. చట్ట ప్రకారం అన్నీ జరుగుతాయన్నారు. అవినీతిపై కమిటీల రిపోర్ట్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయి. ఏ దానికైనా కమిటీ చేసినా ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోమని ముందే చెప్పినాం. అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు మీరు. రోజు 4 అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ కూడా అరెస్ట్ అయిందా? కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం. చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం. తెలంగాణలో యూరియా కొరత ఉన్న ప్రతిపక్షంపై కేసులతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్పై మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం కొత్త కష్టాలు తెచ్చిపెడుతుందని ఆరోపించారు. డైవర్షన్ రాజకీయాలతో కాంగ్రెస్ పబ్బం గడుపుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిపాలన ఏంది అనేది రోజు రోజుకు తేలిపోతుంది ప్రజలకి. ఒకవైపు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో పడిపోయింది ఈ ప్రభుత్వం. సరే, మేము గత 10 ఏళ్ళు ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోయినారు, సాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు, తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు. రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టి కొంటామంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం. ఏపీ టూరిజం ఆస్తులను ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఐ రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. టూరిజానికి పెద్దపీట వేస్తామని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని నేతలు ఫైర్ అయ్యారు. అన్ని రంగాలను ప్రైవేటుకు అప్పగిస్తే ఇక ఈ ప్రభుత్వం దేనికుందని ప్రశ్నించారు నేతలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజంకి పెద్దపీట వేశాము, దీన్నంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ, మరోవైపు టోటల్గా టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న ఆస్తులన్నిటిని కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు.
మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేశారు. చివరికి టూరిజం డిపార్ట్మెంట్ కూడా నీవు ప్రైవేట్కి అప్పచెప్తే ఇంకా నీ గవర్నమెంట్ ఎందుకు? టూరిజంకి ఒక మినిస్టర్ వేయాలా, ఆ టూరిజం కార్పొరేషన్ ఒక చైర్మన్ అవసరమా అని కూడా నేను అడుగుతాను. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేయబడినటువంటి హోటళ్ళు కానీ, కన్వెన్షన్ సెంటర్లు కానీ, టూరిస్ట్ సెంటర్స్ కానీ అటువంటి వాటి మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, దాంట్లో ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఈ ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తూ ఉందో, ఎంత దగా చేస్తూ ఉందో, ఏ విధంగా ఇది ఒక పరోక్షంగా జరుగుతూ ఉన్నటువంటి అతిపెద్ద అవినీతి వ్యవహారాలు ఇందులో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన మహమ్మద్ ఉజైఫాను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ టీం మహమ్మద్ ఉజైఫాకు ఉగ్ర లింకులు ఉన్నాయనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇంటర్నేషనల్ కాల్స్ కూడా మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ఉజైఫాను బోధన్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ఢిల్లీ తీసుకువెళ్లారు. అయితే నిజంగా ఉగ్ర లింకులు ఉన్నాయా అనేది మాత్రం పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. హైదరాబాద్లో మరోసారి గంజాయి గుట్టురట్టయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్కు చెందిన సయ్యద్ రిజ్వీగా గుర్తించారు అధికారులు. పట్టుబడ్డ సుమారు 13 కేజీల గంజాయి విలువ 14 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు జాతీయ రహదారిపై ప్రయాణికులు నరకం చూశారు. కారు లోడ్తో గుంటూరు నుంచి చెన్నైకి వెళుతున్న లారీకి జేసీబీ తగలటంతో లారీలో ఉన్న కారం పొడి రోడ్డు మొత్తం అలుముకొని ప్రయాణికులు అల్లాడారు. రోడ్డుపై పడ్డ కారం పొడి వాహనాల రాకపోకల గాలికి ద్విచక్ర వాహనాల కళ్లల్లోకి పట్టడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. ఆర్డర్ చేసుకున్న ఇడ్లీ సాంబార్లో బొద్దింక దర్శనమిచ్చిన ఘటన కూకట్పల్లిలోని విజయనగర్ కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన ఓ వ్యక్తి స్విగ్గీ ద్వారా వివేకానంద నగర్ కాలనీలోని ఎరువాక టిఫిన్స్లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేశాడు. ఇడ్లీ తినే క్రమంలో సాంబార్లో బొద్దింక దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా కంగుతున్నాడు. కనీసం శుభ్రత జాగ్రత్తలు పాటించకుండా ఆన్లైన్ వేదికగా ఇష్టం వచ్చినట్లు హోటల్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని వీరిపైన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేఎఫ్సీలో కుళ్ళిన చికెన్ ని విక్రయిస్తున్నారు. వినియోగదారుల ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. కేఎఫ్సీలో భారీగా కుళ్ళిన చికెన్ నిల్వలను గుర్తించారు అధికారులు. కుళ్ళిన చికెన్ ఇచ్చారంటూ ఇటీవల వినియోగదారుల ఫిర్యాదుతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించకుండా కుళ్ళిన మాంసం విక్రయించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. జాతీయ వార్తల్లోకి వెళదాం. భారత్ అమెరికా టారిఫ్ విభేదాల వేళ ప్రధాని మోదీ అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ స్నేహ గీతం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్రంప్ చేసిన పోస్టుపై మోదీ స్పందించారు. తాను కూడా ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నానన్నారు. అంతకుముందు ట్రూత్ సోషల్ పోస్టు పెట్టిన ట్రంప్ ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలనా విభాగం భారత్తో చర్చలు జరుపుతోందన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు. ఈ చర్చలు రెండు దేశాలకు గొప్ప ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లుగా వెల్లడించారు. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రెసిడెంట్ భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. సిపి రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పొరుగు దేశాల్లో సంక్షోభ పరిస్థితులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ మన రాజ్యాంగం పట్ల గర్వపడుతున్నట్లుగా పేర్కొంది. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో అత్యున్నత న్యాయస్థానం తనకు గడువు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన అభిప్రాయం అంశంపై రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే రాజ్యాంగాన్ని ప్రస్తావించిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రజా ప్రాముఖ్యం కలిగిన లేదా
ప్రజలను ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై సుప్రీంకోర్టు సలహా కోరే హక్కు రాష్ట్రపతికి ఉందన్నారు. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని, పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. గంగా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ప్రయాగ్రాజ్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు నీట మునిగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పలు ఆలయాలు కూడా నీట మునిగాయి. కొత్త కారుతో నిమ్మకాయల్ని తొక్కించబోతే అది కాస్త ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడింది. బ్రాండ్ న్యూ థార్ కొన్నామన్న ఆనందం నిమిషాల్లోనే ఆవిరైపోయింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘజియాబాద్కు చెందిన మహిళ 27 లక్షల విలువైన థార్ ఎస్యూవీ ఆర్డర్ చేశారు. సోమవారం దాన్ని తీసుకోవడానికి నిర్మాణ్ విహార్లోని మహీంద్రా షోరూంకు వెళ్లారు. ఈ క్రమంలో షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్లో థార్తో నిమ్మకాయలను తొక్కించారు. అయితే ఆమె అనుకోకుండా యాక్సిలేటర్ తొక్కడంతో వాహనం మొదటి అంతస్తు నుంచి ఎగిరి అద్దాలను బద్దలు కొట్టుకుంటూ కింద ఉన్న పేవ్మెంట్ పైకి దూసుకువెళ్ళింది. ఈ సమయంలో థార్లో ఆ మహిళతో పాటు ఆమె భర్త, షోరూమ్ సిబ్బంది ఉన్నారు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. జంజీ ఆందోళనలతో రాజ్యాంగ సంక్షోభంలోకి వెళ్లిన నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కిని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమించాలని యువ నిరసనకారులు కోరుతున్నారు. ఆమెకు మద్దతు ఇస్తున్నట్లుగా జంజీ నేతలు ప్రకటించారు. 2016 జూలై 11, 2017 జూన్ 7 మధ్య నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సేవలందించారు సుశీలా కర్కి. ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు. జంజీ ఆందోళనలతో అల్లకల్లోలంగా మారిన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఉద్యమం పేరిట విధ్వంసం, దోపిడీ, దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరింది. రాజధాని ఖాట్మాండు సహా అన్ని జిల్లాల్లో సైనిక బలగాలు వీధుల్లో పహారా కాస్తున్నాయి. పార్లమెంటు భవనం, ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయంతో పాటు భారత ఎంబసీ వద్ద ఆర్మీ భద్రతను ఏర్పాటు చేశారు. నేపాల్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసింది భారత ప్రభుత్వం. బోర్డర్ ఏరియాస్లో నిఘాను పెంచింది. ఉత్తరప్రదేశ్, డార్జిలింగ్లో సరిహద్దు జిల్లాల్లో మార్కెట్లు మూతపడ్డాయి. అల్లర్లు సరిహద్దు ప్రాంతాలకు వ్యాపించడంతో యూపీ బోర్డర్ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. డార్జిలింగ్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు నేపాల్కు విమాన సర్వీసులు నిలిపివేశాయి భారత ఎయిర్లైన్స్ సంస్థలు. కాఠ్మండూకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దయ్యాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాలు ముగిశాయి. ఐటీ, ఫినాన్షియల్, రియాలిటీ షేర్స్ రానిచ్చాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 323.83 పాయింట్ల లాభంతో 81,425 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104.5 పాయింట్లు పెరిగి 24,973 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.7% వరకు పెరిగాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఏషియా కప్ 2025 టోర్నీలో యుఏఈతో మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల ధాటికి యుఏఈ బ్యాటర్లు పెవిలియన్ బాట పెట్టారు. 13.1 ఓవర్లలో 57 పరుగుల స్వల్ప స్కోర్కే యుఏఈ ఆల్అౌట్ అయింది. కుల్దీప్ 4 వికెట్లు, శివదుబే 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. యుఏఈ బ్యాటర్లలో అత్యధిక స్కోరు 22 మాత్రమే. ఏపీ
ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ను జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో 3 రోజులు పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.